నంద్యాల జిల్లా ఆలగడ్డ మున్సిపాలిటీలో అధికారుల కక్కుర్తి ఎక్కువైపోయింది. కమిషన్ కోసం ఓ మున్సిపల్ అధికారి చికెన్ సెంటర్ యజమానిని వేధించిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. చికెన్ కిలోకి 5 రూపాయలు కమిషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడు మున్సిపల్ అధికారి. ఆలగడ్డ ఏఎన్ఆర్ చికెన్ సెంటర్ యజమానితో మున్సిపల్ అధికారి బేరసారాలు సాగించాడు. ప్రొద్దుటూరులో ఓ బార్ను అడ్డాగా చేసుకుని బేరమాడాడు. చికెన్ సెంటర్ యజమాని మెహబూబ్ బాషాతో మరొక షాపు లైసెన్స్ కోసం బేరమాడిన ఆడియో బయటకొచ్చింది. ట్రేడ్ లైసెన్స్ కావాలంటే ₹1,00,000 చెల్లించాలంటూ డిమాండ్ చేయడం కలకలం రేపుతోంది. నష్టాల్లో ఉన్నానని 50,000 ఇస్తానని వేడుకున్న అధికారి ఒప్పుకోలేదు. ఆఖరుకు 70,000 ఇస్తానన్నా కూడా అంగీకరించలేదు. ₹1,00,000 ఇవ్వాల్సిందేనని అధికారి పట్టుబట్టాడు. డబ్బులు ఇవ్వలేదని లైసెన్స్ ఉన్న షాపు పైన ఏకంగా వెటర్నరీ అధికారులతో దాడులు చేయించాడు. మున్సిపల్ అధికారి వేధింపుల నుంచి తనను కాపాడాలని వేడుకుంటున్నాడు చికెన్ షాప్ యజమాని మెహబూబ్ బాషా. మేము 50,000 చాలా రిస్క్. నేను ట్రాన్స్ఫర్ అయ్యే పరిస్థితి ఉండే ఆలోచించే సార్ 70 చేద్దాంలే సార్. ఎట్లా అంటే మేము చాలా లాస్ లో ఉన్నాం సార్. ఈ గవర్నమెంట్ మానాలంటే లాసే సార్. మేము ఎప్పుడు బంద్ చేపించడం అట్లా ఖర్చులు ఇట్లా అంతా చాలా లాస్ అయిపోయినాం. 2,000 పని చేస్తాం. దానికి ఒకటి ఇవ్వండి, ఒకటి ఇచ్చేసి వాళ్ళ పని అయినాక మళ్ళీ మీ ఫేవర్ అయితే మళ్ళీ చూసుకోవాలి. ఏం లేదు, నేను ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంది. ఏ విషయం అవును 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 వాళ్ళు నన్ను వస్తారు. ఇంకా అదే అదే అది ఎవరు రాలేరే సరే రారు. మీరు ఎట్లా వచ్చినారు కానీ పొలిటికల్ వాళ్ళకు ఏ విషయం కూడా ఏదైనా తెలియకైతే కూర్చుండే మరీ ఏం లేదు సార్. ఇప్పుడు 50 ఇస్తాము, పని అయినాక మీద 50 ఇస్తాం. మున్సిపల్ కమిషనరు ఇప్పుడు మా షాపులు బంద్ చేసినాడు, ఒక పెద్ద షాపు. ఇది నీకు ఓపెన్ కావాలంటే సొల్యూషన్ ఇది కాదు, నేను చెప్పినట్టు వింటే నీకు షాప్ ఓపెన్ అవుతుంది అని చెప్పి ఏప్రిల్ 14వ తేదీ ప్రొద్దుటూరుకు రాయల్ కౌంట్ బార్ అండ్ రెస్టారెంట్కు ఆడికి రమ్మన్నాడు. ఆడ ప్రొద్దుటూరు బార్ అండ్ రెస్టారెంట్లో కూర్చొని నీకు లైసెన్స్ ఇవ్వాలంటే ₹1,00,000 అమౌంట్ ఇవ్వాలి నాకు. లేదు సార్, నేను అంత ఇచ్చుకోలేను, నా వ్యాపారాలు సరిగా లేవు అని చెప్తే, లేదు ₹1,00,000 50,000 ఇప్పుడు లైసెన్స్ ఇచ్చినాక 50,000, పని అయిపోయినాక 50,000 అని చెప్పినాడు. సర్లే అని చెప్పి వచ్చినాము. నువ్వు మాకు నేను చెప్పినట్టు కేజీకి ₹5 కమిషన్ ఇస్తే తప్ప నీకు వేరే మార్గం లేదు అని చెప్పి ఈరోజు మళ్ళీ ఈ షాప్ కాడికి వచ్చి మీ చికెన్ చెక్ చేస్తామని చెప్పినారు. మా చికెన్ ఏంది చెక్ చేసేది? బ్లడ్ ఫ్లూ టైంలో ఫారాల కాడ 1,000 కోళ్ళు చచ్చిపోతే మీరు అక్కడ పోయి చెక్ చేసి ఏదైనా కోడికి రోగం ఉంది అనేది అక్కడ చెక్ చేసుకోవాలా. మా దగ్గర ఏం చెక్ చేస్తారు? వీరి మీద, ఈ అవినీతి అధికారుల మీద చర్యలు తీసుకొని మమ్మల్ని కాపాడవలసిందిగా కోరుచున్నాను.